అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇలా మీ ముందుకి ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే చెప్తాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నాకు ఏదైనా ఓన్ ఎక్స్పీరియన్స్ అయినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే నెబులైజర్. ప్రజెంట్ డేస్లో అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. దగ్గు, జలుబు అసలు ఇవే ఎక్కడ చూసినా. హాస్పిటల్కి వెళ్తే పిల్లలు క్యూలో ఉన్నారు. చాలామంది పిల్లలకి ఫీవర్స్, కోల్డ్ అని ఇవే ఉంది. అయితే చిన్నపిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్గా ఏ నైట్ ఏమవుతుందో తెలియదు. ఇంకా మరి కొంచెం ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకైతే ఈ నెబులైజేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు నైట్ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యేది మనకు తెలియదు కదా. ఈ కోల్డ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్గా నైట్ ఊపిరాడక ఇక బాధపడి ఏడుస్తూ ఉంటే పేరెంట్స్ అందరూ భయపడి హాస్పిటల్కి తీసుకెళ్తారు. మాకు కూడా అలాంటి మూమెంట్ కూడా ఒకసారి వచ్చింది. అందుకే మీతో చెప్తున్నాను. అలా భయపడి మన హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు అక్కడ చేసేది ఏంటంటే ఈ నెబులైజర్ పెడతారు. హాఫ్ అన్ అవర్కి ఇంత ఫీజు, 1 అవర్కి ఇంత ఫీజు అని పెడతారు అనమాట. డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. అదే మేము కూడా డాక్టర్ సజెషన్ తోటి మాత్రమే ఇది తీసుకొని యూజ్ చేస్తున్నాము. సో నేను ఇది ఫుల్ డేమో ఇస్తాను ఎలా వాడాలి. పిల్లలకి జలుబు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకు నైట్ టైం శ్వాస సరిగ్గా గురుకని సౌండ్ చేస్తారు కదా. అప్పుడు మనం డాక్టర్ కాడ తీసుకెళ్తే డాక్టర్ కూడా ఒకవేళ నెబులైజర్ మిషన్ మీ దగ్గర ఉంటే ఇది వాడండి అని మెడిసిన్ రాస్తారు కదా. మెడిసిన్ తెచ్చుకుంటే మనం నెబులైజర్ ఉంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కాబట్టి మెడిసిన్ ఏది కూడా చెప్పను. అది ఏదైనా సరే డాక్టర్ ద్వారా మాత్రమే తీసుకోవాలి. సో ఓన్లీ రివ్యూ మాత్రమే నేను చూపిస్తాను నెబులైజర్ది. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. ఇది ఎక్కడ తీసుకున్నాను, దానికి ఎంత ప్రైస్ పడింది కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి కంప్లీట్గా. కానీ ఇలా ఉంటుంది. దానికి సపరేట్గా ఇచ్చేస్తారు. మనం తర్వాత అన్ని కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే బాక్స్ నుండి తీసుకున్నాను. ఫైనల్గా నెబులైజర్ మిషన్ అయితే ఇలాగ ఉంటుంది. ఇదేంటంటే మెడిసిన్ దీంట్లోనే పోస్తారు. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మెడిసిన్ పోసుకొని ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్నాక దీనికి మాస్క్ ఎవరికైతే మీరు పెద్దవాళ్ళకి పెడితే పెద్ద మాస్క్, చిన్న వాళ్ళకి పెడితే చిన్న మాస్క్ దీనికి పెట్టుకోవాలన్నమాట. దీనికి 2 ends ఉంటాయి. ఫస్ట్ ఎండ్ మాత్రం ఇక్కడ పెట్టేసుకోవాలి. దీంట్లో నుంచి పొగ వస్తుంది, వాటర్ వెళ్ళి. సెకండ్ ఎండ్ ఏమో ఇక్కడ ఇది కదా, ఇక్కడ పెట్టేసుకోవాలి. దీనికి ఇలా గట్టిగా పెట్టేసుకోవాలి. మా బాబుకు వాడతాను కాబట్టి ఎక్కువ చిన్న మాస్కే వాడతాను. 2 మాస్కులు వస్తే పెద్దవాళ్ళకి ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాడితే పెద్ద మాస్క్ వస్తుంది. ఇలా మాస్క్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకొని దీనికి 2 ఒకటి వచ్చిందిగా పెట్టుకునేది. మా పిల్లలు ఆల్రెడీ దాన్ని పని చేసేసారు, అయిపోయింది. పెట్టాక స్విచ్ చేసినాక కూడా డైరెక్ట్ ఆన్ కాదు, మనం ఇక్కడ ఆన్ ఆఫ్ అని బటన్ కూడా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఇక్కడ స్విచ్ చేసుకోవచ్చు. అప్పుడు మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్విచ్ చేసుకున్నాకైతే పొగ ఇలా వస్తుంది. దీని నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా వస్తుంది పొగ. ఇది ఫస్ట్ వాడే వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 minutes వదిలిపెట్టేదంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మనం మెడిసిన్ వేసుకొని వాడుకోవచ్చు. సో ఇలా మనమైతే స్విచ్ చేయగానే పొగ వస్తుంది. ఇలా అయితే పొగ వస్తుంది. మరి న్యూ బర్న్ బేబీస్కి పెట్టే వాళ్ళైతే మరి ఇక్కడ దగ్గర పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టండి, లేకపోతే వాళ్ళకి ఊపిరాడినట్టుగా దగ్గు వచ్చినట్టుగా అవుతుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెబులైజర్ పెట్టే ముందు కానీ పెట్టిన తర్వాత కానీ ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి ఫుడ్ ఏదైనా ఇవ్వాలన్నమాట. ఇంతకీ ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, అమెజాన్లో. అప్పుడు కాస్ట్ ఎంత అంటే మాకు 1900 2000 వరకు పడింది. మేము ఆఫర్స్ అట్లా అప్లై చేసుకున్నాం కాబట్టి మాకు 1800 ఏమో వచ్చింది అప్పుడు. కానీ దీని ప్రైస్ అయితే 2000 అట్లా ఉన్నది. ఒకవేళ మీరు కావాలని అంటే కమెంట్ చేయండి కింద, నేను లింక్ అయితే ఇస్తాను. చూసుకొని కావాలనుకుంటే తీసుకోండి. పిల్లలకు మాత్రం చాలా యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా హాస్పిటల్కి పరిగెత్తకుండా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది మాత్రం మీకు చాలా యూజ్. వీడియోని ఇలా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్స్. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా ఊరికి తీసుకెళ్ళాలన్నా, మీకు పిల్లలకి అర్జెంటుగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎక్కడికక్కడికి మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో ఒక బాక్స్ ఉంటే చాలు, ఇది పెట్టుకొని సపరేట్గా వెళ్ళిపోవచ్చు.